ఒకసారి షేర్ చేయమని చెప్పు. స్మాల్ డిస్టర్బెన్స్ నేను నెట్ హెవీ రెయిన్ వల్ల నెట్ డిస్టర్బెన్స్ అయింది అందువల్ల. ఓకే, సారీ ఫర్ ది స్మాల్ డిస్టర్బెన్స్. ఓకే, త్రిరుషి సరోవర్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి నైనాటాల్ అనే దీనికి ఎందుకు త్రిరుషి సరోవర్ యాక్చువల్లీ వర్డ్ ఏమో నైనాటాల్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఉంది, ఎక్కడేమో త్రిరుషి సరోవర్ ఉంది. అసలు సంబంధం ఏంటి సార్ దీని గురించి అంటే జస్ట్ మనం తెలుసుకుందాం. త్రిరుషి సరోవర్ అనేది నైనాటాల్ సరస్సుని త్రిరుషి సరోవర్ అని పేరు ఉంది. దీనికి ఆ ప్రాంతానికి స్కంద పురాణానికి ఆ ప్రాంతానికి సంబంధం ఏంటి? ముందు త్రిరుషి సరోవర్ అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అంటే స్కంద పురాణం ప్రకారం ఆత్రి మహర్షి, పులస్త్యుడు మరియు పులాహుడు, గుర్తుపెట్టుకోండి, ఆత్రి మహర్షి, పులస్త్యుడు మరియు పులాహుడు ఈ ముగ్గురు ఋషులు గొప్ప ఋషులు ఈ ముగ్గురు కూడా తీర్థయాత్రలకి అలాగా ఈ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ త్రాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం వీళ్ళు గమనించారు. గమనించిన తర్వాత వారికి ఉన్నటువంటి తపోశక్తి, అప్పుడు వారు తమ తపోశక్తితో టెబిట్లో ప్రవహిస్తున్నటువంటి మానస సరోవరం నుంచి జలాన్ని ఎక్కడికి వచ్చేలా చేశారు, అంటే నీరు ఎక్కడికి వచ్చేలా చేయడం జరిగింది. ఎవరెవరు? ఆత్రి మహర్షి, పులస్త్య మహర్షి మరి పులాహుడు ఈ ముగ్గురు మహర్షులు కలిసి వారి దగ్గర ఉన్న తపోశక్తి ద్వారా టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవర్ నుంచి నీరు ఎక్కడికి వచ్చేలా తన దారి మళ్లించి ఎక్కడికి రప్పించినటువంటి ఈ ముగ్గురు మహర్షులు. కాబట్టి అందుకోసమే త్రిరుషి సరోవర్ అని పేరు పెట్టడం జరిగింది. ఏం పేరు పెట్టారమ్మా? త్రిరుషి సరోవర్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే త్రిరుషి సరోవర్ అని పేరు పెట్టడం జరిగిందో దానినే మనం ఏమంటామంటే నైనాటాల్, ఏమంటాము? నైనాటాల్ లేక్ అని కూడా దీనికి సరోవర్ అనేసి చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ ముగ్గురికి ఋషులు సృష్టించబడింది కాబట్టి త్రిరుషి సరోవర్ అనేసి పేరు అనేది వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఈ సరస్సులో స్నానం చేసిన వారికి మానస సరోవర్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని ఆ ఋషులు మహర్షులు ఆనాడే వారికి వరం ఇవ్వడం జరిగింది. ఓకే, ఆగిపోయిందా లైవ్ ఆగిపోయిందా? ఓకే, డన్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ కోర్స్. అర్థమైంది అనుకుంటారు? ఓకే, డన్. దిస్ ఈజ్ అవర్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో కోర్సు గురించి దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ వీడియోస్ అండ్ కంప్లీట్ క్లాసెస్, వీడియోస్ అండ్ చాప్టర్. మనకు ఉన్నటువంటి 12 చాప్టర్లు పేపర్ 2లో. ఆ చాప్టర్కి వీడియోస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్. ఇప్పుడు ఇది పాతదే ఉండిపోయింది. 30,000 ఇక్కడ బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది, ఇక్కడ 20,000 బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో. సో దిస్ ఈజ్ అవర్ మెటీరియల్. ఓకే, ఇంత అద్భుతమైన మెటీరియల్ కాబట్టి ఇటువంటి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి మెటీరియల్ మీరు ప్రిపేర్ అయితే మీకు ద బెస్ట్ కంటెంట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్క్స్ పొందడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్, వామన పురాణం. సో వామన పురాణం గురించి రావడం జరిగింది. స్కంద పురాణం కంప్లీట్. వామన పురాణం అష్టదశ పురాణాల్లో ఎన్నోది అని క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్, 11వది, 14వది, 5వది, 15వది. సో దాని నెక్స్ట్ నెంబరే కదా, సో ఈజీగా రాయవచ్చు. ఓకేనా? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎస్.
నరేష్ క్రియేటివ్ గారు ఏమైనా అడిగారా మీరు? నో అని పెట్టారు. ఓకే దాన్ని నేను లైవ్ కట్ అయిందా అనేసి అడిగానా? ఓకే దాన్నేనా? ఓకే ఎన్నోదేమా? సో రైట్ ఆన్సర్ ఇస్ ద 14వది. ఇంకోటి నెక్స్ట్ 15 వస్తుంది కదా, తర్వాత రేపు 16, 17, 8. సో దీని గురించి ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే సో రైట్. వామన పురాణం ప్రధానంగా శ్రీ మహావిష్ణువు ఏ అవతారంపై ఆధారపడింది? చూసారా, ఆధారపడింది. వామన పురాణం మనకి అవతారాల్లో దశావతారాలు అంటాం. దశావతారాల్లో వామన అవతారం. అందుకోసమే రామాయణం, భాగవతం, మహాభారతం ఈ 3 సరిగ్గా చదివిన తర్వాత అష్టాదశ పురాణం రావాలి. పురాణం ఎప్పుడు మనకి సంపూర్ణమైన అవగాహన వస్తుంది అంటే రామాయణం, మహాభారతం ప్లస్ భాగవతం. ఎప్పుడైతే భాగవతంలో ఉన్న 12 స్కందాలు, 10 అవతారాలు. చాలామంది 12 స్కందాలు మాత్రమే చదువుతున్నారు, అవతారాలు చదవరు. అవతారాలు చదవకపోతే మీకు ఇక్కడ అష్టాదశ పురాణాలు అర్థం కాదు. కాబట్టి ఇలా ఎవరికి ఎలా తోచినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారండి ఈ ఎండోమెంట్ క్లాస్. ఒక ప్లానింగ్, ఒక ప్రొసీజర్, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ రిలేషన్ ఉంది కూడా ఎవరు చెప్పట్లేదు. ఒక పిఆర్ అకాడమీ మీకు అందిస్తుంది ద బెస్ట్. అందుకోసమే పిఆర్ అకాడమీకి ఎండోమెంట్ అంటే పిఆర్ అకాడమీ విధంగా తయారు చేయడం జరిగింది. అంత ద బెస్ట్ కంటెంట్ తయారు చేయడం జరిగింది. సో రైట్, మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, నరసింహావతారం. సో మత్స్యావతారం అనేది మత్స్య పురాణంలో ఉంది. మరి కూర్మావతారం మహావిష్ణువే మొత్తం కూడా. వామనావతారంలో పేరుకి తగినట్టు విష్ణువు యొక్క వామనావతారం ప్రధానంగా ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో ఈ వామన పురాణం అనేది ఎవరి యొక్క అవతారం గురించి వివరిస్తుందంటే వామన అవతారం గురించి వివరిస్తుంది. మరి నరసింహావతారం అనేది వేరే పురాణంలో వివరించడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వామన పురాణంలో ప్రశ్నలు అడిగే శ్రోత. ఇప్పుడు ప్రశ్నలు ఎవరు అడుగుతారు? ఏమైనా డౌట్ ఉంటే మీరు అడుగుతారు కదా. సో ప్రశ్నలు అడిగే శ్రోత నారద మహర్షి అయితే కథను బోధించే ప్రధాన వక్త ఎవరు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ క్వశ్చన్లో మంచి క్లారిటీ ఉంది చూడండి. వామన పురాణంలో ప్రశ్నలు అడిగే శ్రోత ఓకే నారద మహర్షి అయితే కథను బోధించేవారు ఎవరు? ఇప్పుడు ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారు? మీరు అడుగుతున్నారు. బోధిస్తుంది ఎవరు? ప్రశంసార్. సో ఈ క్లారిటీ మనకి రావాలి. ఓకేనా? సో ప్రశ్నలు అడిగే శ్రోత నారద మహర్షి అయితే మరి బోధించే కథ ఎవరు? సూత మహర్షియా, వ్యాస మహర్షియా, పులస్త్య మహర్షియా, వాల్మీకి మహర్షియా? చూడండి, తర్వాత ఒక వీడియో నేను చేసి పెడతాను ఈ మహర్షుల గురించి, ఎవరు, వాళ్ళ వంశం గురించి ఏంటి, దాని గురించి ఒక క్లియర్గా ఇంకొక వీడియో మహర్షుల కోసం సపరేట్గా వీడియో చేసి పెట్టాలి. ఎందుకంటే ప్రతి దగ్గర అది కన్ఫ్యూజన్ వస్తుంటుంది. సో దాని గురించి క్లారిటీ ఇద్దాం. ఓకేనా? సో అది ఫర్దర్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్లో, అది హెల్ప్ఫుల్ అవుద్ది. ఓకే రైట్. సూత మహర్షి అనేక పురాణాల్లో సూత మహర్షి వక్త అయినప్పటికి మాత్రం ఇందులో మాత్రం సూత మహర్షికి సంబంధం లేదు. వ్యాస మహర్షి ఈ పురాణాల్లో సంకలనం చేసినటువంటి వ్యక్తి, అంటే రచించిన వ్యక్తి. మరి పులస్త్య మహర్షి ఉన్నాడు, వాల్మీకి మహర్షి అనేది ఎక్కడ వస్తున్నాడు మనకి తెలుసు కదా. సో రామాయణంలో రచయిత మనం వాల్మీకి మహర్షి అంటాం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద వాట్? పులస్త్య మహర్షి. ఈ పులస్త్య మహర్షి ఎవరు తెలుసా మిత్రమా? సో తెలంగాణ వారికి కూడా ఎండోమెంట్ జాబ్స్ ఉంటే బాగుండు సార్. ఎస్, తెలంగాణ వారికి కూడా ఉంటుంది. సో తెలంగాణలో కూడా పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే చాలా సంవత్సరాలు అయింది తెలంగాణలో ఈ ఎండోమెంట్ శాఖకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు. సో మాకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది అనేది ఎగ్జాక్ట్ డేట్, ఈ ఇయరా నెక్స్ట్ ఇయర్ అనేది ఎగ్జాక్ట్ డేట్ లేదు. సో దే ఆర్ మేకింగ్ ఏ ప్లాన్, గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ప్లాన్, ఖచ్చితంగా వస్తుందని. కానీ ఎప్పుడు వస్తుంది మాత్రం మనకు ఎగ్జాక్ట్ అయితే తెలియదు. ఓకేనా? సో ఎందుకంటే ఏపీలో 2 times ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈఓ కానీ క్లర్క్ సర్కిల్ కానీ చాలా పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులు, కానీ ఫిల్ చేయలేదు గవర్నమెంట్. మరి ఏం చేస్తారో చూద్దాం. మరి పులస్త్య మహర్షి గురించి ఒక మాటలో చెప్దామా? ఎస్, పులస్త్య మహర్షి తన వంశం ద్వారా చాలా, యాక్చువల్లీ పులస్త్య మహర్షి అంత ప్రాముఖ్యత కాదు, కానీ తన వంశం వల్ల తనకి పేరు వచ్చింది. చూసారా, మీరు ఈరోజు కష్టపడి శ్రమించి నిరంతరం శ్రమించి కష్టపడి చదివి మీకు ఒక ఉద్యోగం వస్తే మీ వంశం, మీ కుటుంబం అంతా బాగుపడుతుంది కదా. దానివల్ల మీ వంశానికి పేరు
కదా, మీ తల్లిదండ్రులకు పేరు. సో అలాగా ఇక్కడ పులస్త్య మహర్షి గొప్ప మహర్షి, కానీ తనకి అంత పేరు లేదు. తన వంశం వల్ల, తన కుటుంబం వల్ల తనకి పేరు వచ్చింది. ఎలా సార్? ఆయన వంశ వృక్షం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎలాంటిది అంటే పులస్త్య మహర్షి కుమారుడు విశ్రస్రవుడు. ఎవరండి? విశ్రస్రవుడు. పులస్త్య మహర్షి కొడుకే విశ్రస్రవుడు. ఈ విశ్రస్రవుడికే మనవుడు మనవరాలు ఎవరంటే రామాయణంలో చాలా ప్రాముఖ్యత విన్నాం. ఈ విశ్రస్రవుడు యొక్క అంటే ఈయన మనవులే. ఎవరి యొక్క? ఈయన మనవులు రామాయణంలో మనం విన్నాం. ఎవరు? రావణాసురుడు, మరియు కుంభకర్ణుడు, అలాగే విభీషణుడు, మరియు శూర్పణఖ. ఇవి నలుగురు మనవుడు. వీళ్ళు ముగ్గురు మనవులు, మనవరాలు. ఎవరు? ఈ పులస్త్య మహర్షి. ఓకే, పులస్త్య మహర్షి యొక్క మనవుడు, మనవరాలు. కాబట్టి అంతేకాకుండా ఇంకొక మాట, అంతేకాకుండా దానాధిపతి అయినటువంటి కుబేరుడు కూడా పులస్త్య మహర్షి మనవుడే. ఎలా సార్? విశ్రస్రవుని ఇంకొక భార్య కుమారుడే కుబేరుడు. విశ్రస్రవుడికి 2 భార్య. మొదటి భార్య మొదటి భార్య పిల్లలు వీళ్ళు. ఎవరు? రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీళ్ళు. కానీ రెండో భార్య ఉన్నాడు విశ్రస్రవుడు. మరొక్క భార్యకి పుట్టినటువంటి కొడుకే కుబేరుడు. అందుకోసమే లంకాధిపతి ముందు ఎవరు అవుతారంటే కుబేరుడు. కుబేరుడికి తన్ని అంటే తోసేసి ఓడించి బలత్కరంగా తన ఈ లంకని అధిపతి అవుతాడు. లంకాధిపతి రావణాసురుడు. హోప్ యూ అండర్స్టాండ్. సో అందువల్ల ఇలా ఈ వంశం వల్ల ఈ పులస్త్య మహర్షికి పేరు వచ్చింది తప్ప పులస్త్య మహర్షి యొక్క గొప్పతనం అయితే అక్కడ ఏం లేదు. కానీ పులస్త్య మహర్షి వల్ల అంటే తన మనవడు మనవరాల వల్ల తన కొడుకుకి పుట్టినటువంటి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. ఓకేనా? రామాయణంలో ముఖ్యమైతే ఇంకొక కుమారుడు అంటే ఈ కుబేరుడు. ఇప్పుడు వరకే కుబేరుడు అని మనకు తెలుసు ఎంత ప్రాముఖ్యత, ధనాధిపతి. సో కాబట్టి వాళ్ళ వల్ల ఆయనకి పేరు వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే పులస్త్య మహర్షి ఒక రాక్షస రాజు. ఆయన రావణాసు మరియు ధనాధిపతి కుబేరుడు ఇద్దరికి తాతగారు. ఎవరు తాతగారు? పులస్త్య మహర్షి గారు తాతగారు. సో దట్ ఈస్ అందుకోసం పులస్త్య మహర్షికి అంత పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా. వామన పురాణంలో ప్రశ్నలు అడిగే శ్రోత నాద మహర్షి అయితే కథను బోధించిన ప్రధాన వక్త ఎవరంటే పులస్త్య మహర్షి. ఎవరికి బోధించారు? నారద మహర్షికి బోధించడం జరిగింది ఇక్కడ. గోట్ ఇట్? దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. వామనుడు 3 అడుగులు భూమిని దానం చేయమని కోరిన బలి చక్రవర్తి ఏ వంశానికి చెందినవాడు? చూడండి, ఏ వంశానికి చెందినవాడు. చూడండి, మనము రాజవంశాలు చదవాలి అని అంటాం క్లాసులో. చూడండి, రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, భాగవతంలో కానీ, అన్ని భాగవతంలో అయితే 12 స్కందాలు చెప్పేస్తున్నారు, మహాభారతంలో అయితే 18 పర్వాలు చెప్పేస్తున్నారు, రామాయణంలో అయితే 7 ఖండాలు చెప్పేస్తున్నారు, అయిపోయింది అంటున్నారు. బట్ దాంట్లో ఉన్న రాజవంశాలు ఎవరు మాట్లాడట్లేదు. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ టు అంటే స్టూడెంట్ని గైడ్ చేయడం చాలా అవసరం. మీరు కూడా అదే నేర్చుకుని ఉంటే మాత్రం ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు. సో అక్కడ ఉన్న పాత్రలు, ప్రాంతాలు, ప్రదేశాలు, రాజవంశాల గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే క్వశ్చన్స్ ఏ రూపంలో వచ్చినా మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు, ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో అందుచేత దాని కంప్లీట్ కోర్స్ అయితే మనం చాలా అద్భుతంగా 8 నెలలు శ్రమించి మనం తయారు చేసాం. కాబట్టి అంత ధాటిగా ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. నా మాట అర్థమైంది అనుకుంటా. సో అందుకోసం రాజవంశాల గురించి మనం చదవాల్సిందే. రాజవంశాల నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం రాయడానికి అందుకోసం రాజవంశాలు. చూసారా, క్వశ్చన్ కూడా వచ్చింది. వామనుడు 3 అడుగులు భూమిని దానం చేయమని అడగడం జరిగింది. అయితే తను బలి చక్రవర్తి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ ఆయన ఏ వంశానికి చెందినవాడు అడిగాడు. సో సూర్యవంశమా, చంద్రవంశమా, ద్వైత వంశమా, యదువంశమా అనేసి. సూర్యవంశం ఎవరు? సూర్యవంశం అనేది రామాయణంలో వస్తుంది. ఎవరు? శ్రీ విష్ణు మానవ అవతారంలో శ్రీరాముడుగా జన్మించారు. చంద్రవంశం శ్రీకృష్ణునికి చెందినవారు, ఒక చంద్రవంశం. ద్వైత వంశం అంటే ఇక్కడ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, ద్వైత వంశం. యదువంశం అనేది కూడా శ్రీకృష్ణుడు చెందిందే. కానీ ద్వైత వంశాన్ని బలి చక్రవర్తి ద్వైత వంశానికి అంటే రాక్షస వంశానికి చెందినవాడు. కాబట్టి ప్రహ్లాదుడు అంత మహాభక్తుడు. ప్రహ్లాదుడు ఎవడండి? తన తండ్రికి చావుకి కారణమైనటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు. ఓం నమో నారాయణ అంటే మహావిష్ణువే నరసింహ అవతారంలో వచ్చి తన తండ్రిని సంహరించినటువంటి అటువంటి కడుపులో అంత మహాభక్తి కలిగినటువంటి ప్రహ్లాదుడు కడుపులో అంటే తన తర్వాత తరం అంటే మనవుడు ఎవడంటే బలి చక్రవర్తి. బలి చక్రవర్తి గొప్ప రాజు, గొప్ప జ్ఞానవంతుడు, 4 వేదాలు, సో పురాణాలు, శాస్త్రాలు అన్నీ తెలుసున ఎవరికి?
ఈ బలిచక్రం అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అధర్మంగా ఉండేది కాబట్టి అహంకారం అనేది తనలో ఎక్కువ అవడం వల్ల ఓకే చాలా ఉన్నాయి కారణాలు, ఒకటే కాదు, మెయిన్ రీజన్ మనం చెప్పాం. సో ఏ వంశానికి చెందిన? ద్వైత వంశానికి చెందింది. సో ద్వైత. ఓకే, సో అందుచేత దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, వామన పురాణంలో బలి చక్రవర్తి యజ్ఞం చేసిన పవిత్ర ప్రదేశం ఏది? చూసారా క్వశ్చన్స్ ఎలా వచ్చాయి? అందుకోసం ప్రదేశాలు ప్రాంతాలు చదవాల్సిందే అని నేను చెప్తుంటాను. ఓకేనా? సో కథ ఎంత మనకి ఇంపార్టెంటో ప్రాంతాలు ప్రదేశాలు కూడా అవసరం అని చెప్పడం జరిగింది. నైమిసారణ్యం, కురుక్షేత్రం, బద్రికాశ్రమం, గయా. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? గయా వెళ్ళి మనం ఏం చేస్తాం? పితృదేవతలకు సంబంధించినటువంటి, అందుకోసం ఎవరో తాతలు ముత్తాతలు చనిపోతే మనకి ఇంటి కుటుంబంలో ఎవరో పెద్దలు చదివి గయా వెళ్ళి కాశీ గయా వెళ్ళి పిండ ప్రదానం చేసి వస్తాం పితృదేవతలకి సంబంధించి. ఎందుకంటే పితృలు ఈ లోకంలో ఎవరైనా మోక్షాన్ని పొందగలిగితే గయాని వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేసి వస్తే మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోక్షం దక్కుతుంది అనేసి ఒక శాస్త్రంకి శాస్త్ర రూఢి అని చెప్పవచ్చు. శాస్త్రం చెప్తుంది కాబట్టి అలా మనం చేస్తున్నాం. మరి బద్రికాశ్రమం, ఎస్, ఇది విష్ణుదేవుడు ఒక పవిత్రమైన స్థలం. ఇప్పుడు ఎవరు అడిగారు బద్రికా శివుడికి సంబంధించింది కదా సార్ అనేసి. సో కాబట్టి అది మహావిష్ణువు సంబంధించింది కాబట్టి అది మహావిష్ణు ఖండం అవుతుందని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కురుక్షేత్రం. కురుక్షేత్రం అనేది చూసారా సార్, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ వెళ్తారు, నైమిసారణ్యం అని వెళ్తారు. ఎందుకంటే ఈ నైమిసారణ్యం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలం. ఏది? పూజలకి, ఐ మీన్ యజ్ఞాలకి, యాగాలకి, మరియు జపానికి, తపానికి, మోక్షం పొందడానికి, జ్ఞానాన్ని పొందడానికి ఏది? నైమిసారణ్యం. కాబట్టి మ్యాక్సిమం నైమిసారణ్యం రాస్తారు. కానీ ఈ ఆన్సర్ కూడా మన పిల్లలు చాలామంది ఎగ్జాక్ట్గా రాశారు. ఓకే, తప్పు రాశారు, ఎగ్జాక్ట్గా తప్పు రాశారు, అందరూ తప్పు రాశారు, ఎగ్జాక్ట్గా తప్పు రాశారని చెప్తున్నాను. ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయలే. ఓకే, సో రైట్ ఆన్సర్ కురుక్షేత్రం. చూసారా, అంత అన్నం ఇంత అన్నం ఇంతలోనే మోసపోయాం కదా. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? కురుక్షేత్రం. కురుక్షేత్రం బలి చక్రవర్తి వామనుడికి దానం చేసిన యజ్ఞాన్ని కురుక్షేత్రంలో ఒక ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. కురుక్షేత్రంలో, ఓకేనా, కురుక్షేత్ర ప్రాంతంలో ఒక ప్రాంతంలో, కురుక్షేత్రం చాలా పెద్ద ప్రాంతం కదా అది, దాంట్లో ఒక ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఓకేనా. ఓకే, సో రైట్ ఆన్సర్ ఇస్ ద కురుక్షేత్రం. నెక్స్ట్ క్వశ్చన్. వామన పురాణంలోని కథల ప్రకారం నారదుడు పులస్త్య మహర్షిని ఏ దేవత తదుపరి జన్మలో, గుర్తుపెట్టుకున్నవి, ఏ దేవత తదుపరి జన్మలో శివుని భార్యగా మారిందని అడిగాడు? ఏ దేవత? అసలు సంబంధం ఏంటి? సో వామన పురాణం కథల ప్రకారం, వామన పురాణం ప్రకారం, అందుకోసమే మనం ఇందులో ఈ పురాణం అని మనం నిన్నటి తీస్తాం. ఈరోజు వామన పురాణం ప్రకారము, కథల ప్రకారము నారదుడు శ్రోత కదా. సో పులస్త్య మహర్షి వక్త కదా. పులస్త్య మహర్షి చెప్తున్నారు నారదుడికి. అప్పుడు నారదుడు క్వశ్చన్ అడిగారు ఏంటంటే, ఏ దేవత తదుపరి జన్మలో పరమేశ్వరుడి భార్యగా పొందుతుంది అనేసి అడగడం జరిగింది. లక్ష్మి, సరస్వతి, సతీ, గంగా. సో చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఎస్, సతీ సహగమనం అని అప్పుడు అన్నాం. సతీదేవి అంటే పార్వతి అమ్మవారు అంటాం మనం. సో సతీదేవి. ఓకే, సతీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సతీదేవి తనను అవమానించినందుకు ఆత్మాహుతి చేసుకుంది. ఎవరు అవమానించారు? తన తండ్రి దక్షుడు అహంకారంతో విరవగిపోయి నాలాంటి జ్ఞాన వ్యక్తి, నాలాంటి ధర్మాత్ముడు, నాలాంటి త్రికాల జ్ఞాన వ్యక్తి ఈ సృష్టిలో ఎవరూ లేరు అని తన సృష్టి కర్త, క్రియ, లయ బద్ధుడైనటువంటి తన అల్లుడు అయినటువంటి పరమేశ్వరుడికి అవమానిస్తాడు. అంటే ఒక యజ్ఞం తలపెట్టి, అంత పెద్ద మహాయజ్ఞం చేసేటప్పుడు మనం ఏదైనా ఇంట్లో పెద్ద పండుగ చేసేటప్పుడు కూతుర్లు అల్లుడికి పిలుస్తాం. ఎంత కోపాలు, తాపాలు, ఈర్ష, అసూయ మిత్రమా గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. కుటుంబీకులు రక్త సంబంధానికి ఎప్పుడు కూడా విడవకూడదు. ఎన్ని కోపాలున్నా మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది, ఎస్ మన మధ్య గొడవ వచ్చింది, ఎల్లి తప్పు తమ్ముడా, అన్న, లేకపోతే బాబో, మామో, అత్తో ఎవరైతే
నన్ను క్షమించు, మా ఇంట్లో చేస్తున్న పండగకి మీరు రండి, 2 అక్షింతలు వేసి మమ్మల్ని దీవించనని కోరండి. ఏమైంది? తగ్గిపోతే మిత్రమా, తగ్గితే ఏమైంది? సుఖము సంతోషము జీవితం ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది తప్ప తగ్గకపోతే ఏమవుతుందంటే మన వినాశనం మనమే కోరుకుంటున్నాం. అరే ఇంట్లో గొప్ప శుభకార్యం చేస్తున్నాం, మన వాళ్ళు లేకపోతే శుభకార్యం చేయడం ఎవరికి కావాలి? సో నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వారంటే ఎవరికి కావాలి? నువ్వు ఎవడివి అసలు తనతో మాట్లాడే పని, తనతో పాటు దూరం ఉండడానికి? ఏంటి నీకు సంబంధం ఏంటి? ఈ భూమిపై ఉన్నంత వరకు తనకి నీకు సంబంధం, తర్వాత ఈ కంఠంలో ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత తనకి నీకు ఏమైనా సంబంధం ఉంటుందా? లేనప్పుడు మరి ఎందుకు ఈర్ష, అసూయ, కోపాలు, తాపాలు, గొడవలు కదా? ఒక్క అడుగు వెనక్కి తగ్గి, మా ఇంట్లో ఈ శుభకార్యం జరుగుతుంది, మీరు అందరూ వచ్చి 2 అక్షింతలు వేసి ఈ ఇంటి గుమ్మం ముంద, ఈ ఇంటి మధ్య కూర్చొని భోంచేసి మమ్మల్ని దీవిస్తే చాలు, మేము తరించిపోతామని ఒక్క మాట అడిగితే పులకరించిపోయి వాళ్ళు పరిగెట్టి వచ్చేస్తారు మన ఇంటికి కదా. ఇంకా మీ గురించి గొప్పగా చెప్తారు. సో వాళ్ళు ఇలా కష్టపడ్డారు, ఎలా ఇల్లు కట్టారు, ఇలా చేశారు, అలా చేశారు, మా వాళ్ళే, మా అన్న, మా తమ్ముడు, మా బాబు, మా అత్త అని కదా. కానీ ఇది మనం ఆలోచించట్లేదే. ఈర్ష, అసూయ, ఈ దుర్గుణాలు మనలో నరనరాల్లో ఉండి అహంకారానికి పోయి చాలా రక్త సంబంధాలను మనం తెంపుకుంటున్నాం. ఇది గమనించగలదు. అలనాడు అదే జరిగింది. తనలో ఉన్న అహంకారమే తన అల్లుడిని పిలవకుండా తన మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞాన్ని కూతురు కదా, మరి తండ్రి అంత పెద్ద మహాయజ్ఞం చేస్తుంటే తన మనసు కంట్రోల్ చేయకుండా భర్తని చెప్పకుండా ఆ యజ్ఞానంలో మహాయజ్ఞానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే అందరి ముందు అనేక విధాలుగా తన కూతుర్ని కూతుర్ని ఏమన్నాడు? అల్లుడిని అపనింద పాలు చేస్తారు. అంటే తన భర్త కదా, ఒకప్పుడు ఆడపిల్ల, ఇంటిపై ఆడపిల్లే, కానీ ఇప్పుడు ఇంకొకరు భార్య కదా. కాబట్టి తన స్వామి గురించి ఎవరైనా తన భర్త గురించి ఇంత తక్కువ చేసి తట్టుకోలేరు కదా. అందుచేత తన భర్తకి అవమానం జరిగిందని తను ఏమి చేసింది అంటే అగ్నిలో ఆత్మాహుతి చేసుకోవడం వల్ల ఆ మహాశివుడు రుద్రరూపాన్ని ధరించి ఆ యజ్ఞం మొత్తం వినాశనం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈవిడ ఈ అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుందో ఇంకొక జన్మలో మళ్ళీ పరమేశ్వరుడికి భార్యగా పొందుతుంది. సో అప్పుడేంటి, పార్వతి రూపంలో సతిగా ఇక్కడ ఆత్మాహుతి చేసుకుంటే ఇంకొక జన్మలో పార్వతిగా తను శివుడికి భార్యగా పొందుతుంది. సో దీని గురించి ఎవరు అడిగారు? నారద మహర్షి. ఎవరికి అడిగారమ్మా? పులస్త్య మహర్షికి అడగడం జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ కాన్సెప్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పురాణాల వల్ల మనం తెలుసుకున్న ఏంటంటే మన దైనందిన జీవితంలో మనకి ఎప్పుడైనా అటువంటి విషయం వచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా అటువంటి అహంకారాన్ని పోకుండా, ఎస్ నా జీవితంలో నా కుటుంబంలో అలాంటి రోజు రాకూడదని మనం కొంచెం తగ్గుదాం, అందరితో కలిసిమెలిసి ఉందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వామన పురాణంలోని శ్లోకాల సంఖ్య సుమారుగా ఎంత? చూడండి, ఇక్కడ సుమారుగా అన్నాడు, సుమారుగా. ఓకే, నాట్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో 5,000, 10,000, 17,000, 24,000. సో రైట్ ఆన్సర్ ఇస్ ద 10,000. అంటే సుమారుగా 10,000 ఉన్నాయి. వామన పురాణంలో దాదాపు 10,000 శ్లోకాలు ఉన్నాయని పరిగణించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. వామన అవతారం కథలో బలి చక్రవర్తి దానం చేయవద్దని, ఎవరిని? బలి చక్రవర్తికి దానం చేయవద్దని సలహా ఇచ్చింది ఎవరు? ఇచ్చిన గురువు ఎవరు? సో చూసారా, ఇచ్చిన గురువు ఎవరు? గురువు పేరు అడిగారు అక్కడ. శుక్రాచార్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కశ్యపుడు. సో కశ్యపుడు. ఓకే, కశ్యప ప్రజాపతి అంటాం కదా. సో కాదు, వశిష్ఠ మహర్షిని మరి తెలిసిందే. ఎవరు వశిష్ఠ మహర్షి? సో ఇటువంటి రాయడం జరిగింది, మహాభారతం ప్లస్ 18 పురాణాలు. సో నెక్స్ట్ వశిష్ఠుడు రామాయణం కులగురువుడు. ఓకేనా. నెక్స్ట్ విశ్వామిత్రుడు. ఓకే, విశ్వామిత్రుడు. వీళ్ళు ముగ్గురు కూడా అసలు గురువు కాదు. ఎవరికి? శుక్రాచార్యుడు ఇస్ ద ఎగ్జాక్ట్. బలి చక్రవర్తికి గురువు అయినడు శుక్రాచార్యుడు. ఎవరంటే
మహావిష్ణువు వేరే రూపంలో వస్తున్నాడు, నిన్ను భిక్షాటన కోసం అడగడానికి వస్తున్నాడు, ఓకేనా. కాబట్టి భిక్షాటన అంటే ఇక్కడ వేరే కాదు, దానం అడగడానికి కోసం వస్తున్నాడు, కాబట్టి ఆ దానాన్ని ఇవ్వద్దు, దానం ఇస్తే నిన్ను నువ్వు కోల్పోతావు అంటే అంత పెద్ద మహావిష్ణువే నా దగ్గర దానం కోరడానికి వచ్చేటప్పుడు మరి దానం ఇచ్చేవాడు ఎప్పుడు కూడా పై చెయ్యే కదా, తీసుకునేవాడు చిన్న చెయ్యే కదా. సో ఆ రూపంలో ఆయన బలి చక్రవర్తి ఏం చేస్తాడంటే తన గురువు ఈ శుక్రాచార్యుడు ముందు నుంచి హెచ్చరించినా కూడా తగ్గకుండా తను దానం ఇవ్వడానికి సిద్ధపడి దానం ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వామన పురాణం విష్ణువును ఆరాధించే పురాణాల వర్గీకరణలో ఏ గుణాన్ని సూచిస్తుంది? గుణం గురించి మనం మాట్లాడాలి ఇక్కడ. సో సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 గుణాలు మిశ్రమం. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, ఎస్ ఎగ్జాక్ట్ ఆన్సర్. బలి చక్రవర్తి మరి రాక్షస రాజే కదా, కాబట్టి తన గురువు అయినటువంటి ఎవరంటే శుక్రాచార్యుడు, రైట్. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాల గురించి మనం మాట్లాడాం. సో ఇక్కడ వామన పురాణం ప్రకారము విష్ణువుని ఆరాధించే పురాణాల్లో ఈ వర్గీకరణ జరుగుతుంది. సో ఈ దేవుడికి ఈ గుణాలు కలిగిన వారు, ఆ దేవుని ఈ గుణాలు కలిగిన వారు అని ఇక్కడ వర్గీకరణ జరుగుతుంది. తమోగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాల గురించి వర్గీకరణ జరుగుతుంది. అయితే ఏ గుణాల వారు ఏ ఒక్క దేవుణ్ణి ఆరాధించేవారు అనేసి ఇక్కడ ఆడడం జరిగింది, ఓకే. సత్వగుణం, రజోగుణం, ముందు దీని గురించి తెలుసుకుందాం కొంచెం, లేదా మాకు తెలుస్తారు ఆన్సర్ చెప్పండి అంటే వెల్ అండ్ గుడ్. ఎండోమెంట్కి మార్కెట్లో ఏది బెస్ట్ బుక్ అని లేదు, ఏది లేదని చెప్పడానికి లేదు. మెటీరియల్ అయితే ఉంది మార్కెట్లో. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, పియర్ అకాడమీ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో ఫ్రీ పీడిఎఫ్లు ఉన్నాయి, ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి. కాకపోతే మేము ప్రింట్అవుట్ ఆప్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే దాదాపు మంది 3000 పేజీల వరకు వస్తుంది. మాది మొత్తం ఎండోమెంట్కి సంబంధించి మొత్తం 3000 పేజీల వరకు వస్తుంది. అంత డీటెయిల్గా డెప్త్గా కంటెంట్ అందించినది. ఎన్ని పేజీలు మేము ఎప్పుడు చదువుతాం సార్ అంటే అన్ని కథలే, కాబట్టి పెద్ద సమస్య అయితే లేదు, అలా చదువుకుని వెళ్ళిపోతే ఈజీ కంప్లీట్ అయిపోతుంది. అందుచేత ఇది బుక్ రూపంలో డిజైన్ చేయడానికి కూడా ఆయన భవిష్యత్తులో దాంట్లో మేజర్ పాయింట్స్ అన్నీ కూడా బుక్ రూపంలో అట్లీస్ట్ 1000 నుంచి 1500 పేజీలు కూడా అవుతుంది. సో అది దానివల్ల ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే మేము ఇవ్వట్లేదు, ఓకేనా. ఎందుకంటే దాదాపు 8 నెలలు కష్టపడి మేము తయారు చేసాం బుక్. ఒక్కసారి కానీ మార్కెట్లోని దిగిందంటే చాలా బాగుంటుంది, కానీ మేము ప్రజెంట్ అయితే అది అంత డేర్ చేయలేము. ప్రజెంట్ అంటే స్టిల్ గోయింగ్ ఆన్ వర్క్, కొంత టైం పడుతుంది, ఓకే. చూద్దాం ఈ 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణాన్ని దేనికి? సత్వగుణం గతంలో నేను క్లాసులో చెప్పాను. సత్వగుణం అనేది స్వచ్ఛత మరియు శాంతి, జ్ఞానము మరియు సమతుల్యత గురించి తెలియజేసింది సత్వగుణం. ఈ సత్వగుణం కలిగినటువంటి వ్యక్తిలో మనసు ఎప్పుడు కూడా ప్రశాంతత, సంతోషం మరియు దయ, నిస్వార్థమైనటువంటి జ్ఞానం, ధర్మం, ఇటువంటి గుణాలు వాళ్ళలో ఉంటాయి. ఈ గుణం ఎక్కువగా ఉన్నవారు శాంతంగా, సంతోషంగా, ఆధ్యాత్మిక చింతనతో కలిగి ఉంటారు. ఎవరు హృదయాల్లో ఆధ్యాత్మిక చింతన ఉంటుందో, ఎవరు మనసు అయితే దైవం పట్ల అలాగా అనుక్షణం తప్పించిపోతుందో, తన మనసు దైవమే సర్వస్వం అని భావించిన వారు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిలో సత్వగుణము ఉంటుంది. అయితే మనుషుల్లో అంత గొప్ప గుణాలు కలిగిన వారు ఉన్నారా? ఉన్నారు, ఎందుకు లేరు? సో అక్కడ సత్వగుణం అనేది గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఉన్నవారు శాంతంగా, సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండడం అంటే ఉన్న వాటిలోనూ ఉండడం, ఓకేనా. శాంతంగా ఉండడం అంటే ఎప్పుడు పైన అనవసరమైన కోపాలు, తాపాలకి వెళ్ళడం కాదు. అలాగనే తన మీదకి వచ్చినప్పుడు మరి కోపం రియాక్ట్ అవ్వకపోతే అది మూర్ఖత్వం అయిపోతుంది, రైట్. శాంతం అంటే తనకు వచ్చి చంపేయడానికి వచ్చినప్పుడు శాంతంగా ఉండడం కాదు, దట్ మీన్. రజోగుణం అంటే చురుకుతనం. ఇది కూడా కొంత ఉండాలి. మనుషుల్లో అన్ని గుణాలు కూడా ఉండాలి. చురుకుతనం ఉండాలి, కోరిక ఉండాలి. మరియు అయితే కోరిక వల్ల ఏమవుతుంది? అశాంతి పుడుతుంది. ఎస్, నాకు ఎటువంటి కోరిక లేదు అంటే మనశ్శాంతిగా ఉంటాను. కానీ నాకు కోరిక ఉంటే ఏమవుతుంది? కోరిక పెరుగుతుంటే ప్రశాంతతని కోల్పోతుంటాను. దీంట్లో
తీవ్రమైన కోరిక ఉంటుంది. ఇది రజోగుణంలో తీవ్రమైన కోరికలు ఉంటాయండి. అంటే ఆ కోరికల హద్దులు ఉండవు. సో ఈ అన్లిమిటెడ్ అంటారు దాన్ని. రజోగుణంలో కోరికలు అనేది తీవ్రమైన కోరికలు ఉంటాయి. ఆశ, అత్యాశ, అహంకారం, నిరంతరం కదలికలు ఈ రజోగుణంలో ఉంటాయి. అయితే ఈ రజోగుణం ఎక్కువగా ఉన్నవారు నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఫలితం కోసం ఆరాట పడుతూనే ఉంటారు, చురుకుగా ఉంటారు. అయితే కొంత సత్వగుణం మనలో ఉండాలి, రజోగుణం కూడా ఉండాలి. ఎందుకంటే మానవులం కదా. కోరికలు లేని వ్యక్తి సృష్టిలో బ్రతకడం అనేది చాలా కష్టం. కోరికలు ఉండాలి, ఆ కోరికల్ని ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. ఆశ లేకపోతే మానవుడిగా జీవించడం చాలా కష్టం కదా. సో ఆశ ఉండాలి, అంటే రజోగుణం ఉండాలి, సత్వగుణం ఉండాలి. మరి తమోగుణం అంటే ఏంటి చూద్దాం ఒకసారి. తమోగుణం అంటే జడుత్వం, లేదు అంటే అజ్ఞానం, బద్ధకం మరియు అంధకారం. ఎటువంటి జ్ఞానం లేని, ఎటువంటి పనులు చేయకుండా, సమయాన్ని వృధా చేసి, జీవిత లక్ష్యం లేకుండా, తన కోసం, తన కుటుంబం కోసం, తన శ్రేయస్సు కోసం, సమాజం కోసం కష్టపడకుండా అలాగ ఖాళీగా ఉన్న వ్యక్తులకి మనం ఏంటంటే తమో గుణం కలిగిన వారు వ్యక్తి అని అనవచ్చు. ఏమంటో తమో గుణము అంటే ఈ గుణం ఎక్కువగా ఉన్నవారు ఏ పని చేయకుండా బద్ధకంతో, అజ్ఞానంతో, అంటే జ్ఞానాన్ని కూడా నేర్చుకోవడానికి ఇష్టపెట్టుకోరు. సో దాన్ని తమో గుణం. సో ఏ వ్యక్తిలో కూడా తమో గుణం అయితే ఉండకూడదు. సో సత్వగుణం ఉంటే మంచిది. దాంతోపాటు ఇప్పుడు మనం ఏమని అనుకున్నది సాధించడానికి ప్రయత్నం వస్తున్నాం కాబట్టి మనలో రజోగుణం కూడా కొంత ఉండాలి. అంటే ఆశ ఉండాలి, అత్యాశ కాదు మిత్రమా, ఆశ ఉండాలి. సో సత్వగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి. సత్వగుణం అంటే శాంతి, ప్రశాంతత, సమతుల్యత, ఇటువంటి గొప్ప గుణాలు. కాబట్టి మరి దేనికి సంబంధించి రజోగుణం వామన పురాణం ప్రకారం రైట్ ఆన్సర్ ఏంటి తెలుసా? సో దిస్ ఇస్ ద వామన పురాణం ప్రకారము సాధారణంగా రజోగుణం బ్రహ్మను బ్రహ్మను ఆరాధించే వర్గం చెందినవారు కాబట్టి అయినప్పటికీ ఇది విష్ణు గురించి తెలియజేస్తుంది. యాక్చువల్లీ రజోగుణం దేనికి తెలియజేస్తుంది అంటే బ్రహ్మను ఆరాధించే, కానీ అయినప్పుడు కూడా ఇది దేనికి తెలియజేస్తుంది అంటే విష్ణువుని ఆరాధించే పురాణాలుగా వర్గీకరించడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అయితే తమో గుణం ఎక్కువ శివుని పురాణంలో ఉన్న శివ పురాణంలో ఎక్కువ దీన్ని ఆరాధిస్తుంది తమో గుణం. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. రజోగుణం ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ 3 గుణాల్లో ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా 2 గుణాలు ఉండాలి. తమో గుణం అంటే సృష్టి అంతం, చెప్పొచ్చు, నో ప్రాబ్లం. వామన పురాణంలో గజేంద్ర మోక్షం కథ ప్రస్తావించబడిందా? చూడండి, అవును వివరంగా ఉంది, లేదు అది గరుడ పురాణంలో ఉంది, అవును కానీ క్లుప్తంగా ఉంది, లేదు ఇది పద్మ పురాణంలో ఉంది. ఇంతవరకు ఈ మోడల్ క్వశ్చన్ ఎప్పుడు మనం ఇవ్వలే, ఈరోజు ఇవ్వడం జరిగింది. రాజా గారు కరెక్ట్, మంచి అనలిస్ట్ చేస్తున్నారు మీరు, వెల్ డన్. సో రైట్. సో చూడండి, వామన పురాణంలో గజేంద్ర మోక్షం కథ గురించి ఎక్కడైనా ప్రస్తావించడం జరిగిందా అంటే క్వశ్చన్ చూడండి, మనకి అంటే రాబోయే ఎగ్జామినేషన్లో ఏ మోడల్లో క్వశ్చన్ ఉన్నా అన్ని విధాలు మనం ప్రయత్నించి ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది మీరు గమనించాల్సింది. సో అవును వివరంగా ఉంది, లేదు అది గరుడ పురాణంలో ఉంది, అవును కానీ క్లుప్తంగా ఉంది, లేదు అది పద్మ పురాణంలో ఉంది అని చెప్పడం జరిగింది. సో గజేంద్ర మోక్షం గురించి చెప్పడం జరిగిందా? వివరంగా ఎక్కడ చెప్పలేదు, అవును కానీ క్లుప్తంగా ఉంది. సో చాలా క్లుప్తంగా గజేంద్ర మోక్షం కథ వామన పురాణంలో క్లుప్తంగా ప్రస్తావించబడింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ ఆర్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది అంటుంటారు, సార్ ఏ బుక్స్ కొంటే బెస్ట్, మార్కెట్లో ఏ బుక్స్ బెస్ట్ అని. మీకు మెటీరియల్ కావాలంటే ఏదో ఒక మెటీరియల్ తీసుకోండి, నో ప్రాబ్లం. చాలా జీబీకే పబ్లికేషన్ ఉంది, విజేత కాంపిటీషన్ ఉంది, 3-4 రకాల పబ్లికేషన్స్ ఉన్నాయి ఎండోమెంట్కి. సో ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో కానీ సంపూర్ణమైనటువంటి కంటెంట్ దాంట్లో ఉందనేసి అయితే నేను అలా చెప్తే ఏమవుతుంది, నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది, ఒకరి గురించి అలా చెప్పకూడదు. కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్ ఎండోమెంట్ కానీ పిఆర్ అకాడమీలో అవుతుంది. సో అందుకు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, మెటీరియల్ అంటే ఇలా ఉండాలి. ప్రతి ఒక్క దానికి పిక్చర్ ఇచ్చి ఆ పిక్చర్లో పాయింట్అవుట్ని లైన్స్ హైలైట్ చేసి రానున్న ఎగ్జామినేషన్లో ఏ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ క్రైటీరియాను క్వశ్చన్లు అడుగుతాడని పాయింట్ని, లైన్ని హైలైట్ చేసి ప్రతి ఒక్క పిక్చర్ని ఇప్పుడు చూడండి, కర్ణుడు కుటుంబం అనేసి అన్నాం. సో కర్ణుడు బాలుడుగా ఉండేటప్పుడు ఎలా ఉంటుంది అనేసి ఒక పిక్చర్. సో ప్రతి ఒక్క దానికి ఇలాగా వాట్ ఈస్ కాల్డ్
ఇంట్రెస్ట్, అక్యూరసీ మనసులో పెరిగేటట్టు, చదివితే ఇంకా చదవాలని కుతూహలం పెరిగేటట్టు మెటీరియల్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి, లేదంటే వాట్సాప్లో హాయ్ సార్ సెండ్ మీ ఎండోమెంట్ మెటీరియల్ అని పెట్టండి. ఒకటి పీడిఎఫ్ పంపిస్తున్న సిలబస్తో ఉన్నటువంటి పీడిఎఫ్ మీకు అర్థమవుతుంది. రామాయణం మహాభారతం ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి అర్థమవుతుంది, ప్లస్ దానికి సంబంధించిన మెటీరియల్ ఏదో ఉంది నేను పంపిస్తాను, చూడండి. నచ్చితే కోర్స్ తీసుకోండి, నచ్చలేదా సో ఇట్స్ ఈజ్ యువర్స్. లేదు సార్ ఆల్రెడీ వేరే దగ్గర కొన్నాం, మీ దగ్గర లైవ్ క్లాస్ ప్రిపేర్ అవుతాం, వెల్ అండ్ గుడ్. ఏదైనా మీకు ఉద్యోగం కావాలి, దానికి ప్రశాంత్ సార్ యొక్క సపోర్ట్ అనేది ఉడత భక్తిలాగా ఆ రామసేతు కట్టేటప్పుడు ఉడత ఎలాగైతే తన సహాయాన్ని అందించింది, నేను కూడా అలా అందించడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. సో దిస్ ఈజ్ అవర్ కోర్స్, ఓకేనా. ఇప్పుడు పేపర్ 2లో 30,000 బిట్స్ అందించడం జరిగింది, పేపర్ 1లో 40,000, నియర్లీ 70. రానున్న రోజుల్లో ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్ అనేది ఒక 20,000 వరకు మేము అందిస్తాం, ఓకేనా. సో దిస్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కర్మ పురాణం సారీ కూర్మ పురాణం, నాట్ కర్మ, కూర్మ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఏ అవతారంలో కథను ఉపదేశించారు? వరాహ అవతారం, ఏ అవతారం గురించి? కూర్మ అవతారం, నరసింహ అవతారం, పరశురామ అవతారం. ఆల్రెడీ కోరిలేషన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజీగా రాయవచ్చు కదా. ఇలా కోరిలేషన్ ఉండేటప్పుడు ఆన్సర్ ఈజీగా రాయాలి. ఎందుకంటే దేని గురించి మనం మాట్లాడుతాం? కూర్మ అవతారం గురించి. మరి కూర్మ పురాణంలో కూర్మ అవతారం గురించి మాట్లాడతారు ఖచ్చితంగా కదా. కూర్మ అవతారంలో మహావిష్ణువు తన కూర్మ అవతారంలో అంటే తాబేలు రూపంలో కథని ఉపదేశించడం ద్వారా ప్రారంభమవుతుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. వరాహ అవతారం అంటే ఇక్కడ వేరే పురాణంలో వరాహ పురాణంలో మనకు చెప్పడం జరిగింది, ఓకేనా. సో దట్ ఈస్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కూర్మ పురాణం ప్రధానంగా ఏ సంఘటన సమయంలో చెప్పబడింది? ఎటువంటి టైంలో చెప్పబడింది అనేది అడగడం జరిగింది. ఎస్, తారకాసుర వధ, దక్షయజ్ఞ భగ్నం, క్షీరసాగర మథనం, రామరావణ యుద్ధం. ఎటువంటి సమయంలో ఈ కూర్మ పురాణం గురించి చెప్పడం జరిగింది? ప్రధానంగా ఈ సమయంలో చెప్పబడింది కూర్మ పురాణం. రైట్, ఆన్సర్ చేయాలి. మ్యాక్సిమం పర్ఫెక్ట్ ఆన్సర్ చేస్తారు. క్షీరసాగర మథనం, ఓకే. చర్నింగ్ ఆఫ్ ది మిల్క్ ఓషియన్, చూడండి ఇంగ్లీష్ వర్డ్, చార్నింగ్ ఆఫ్ ది మిల్క్ ఓషియన్. క్షీరసాగర మథనం అంటే చార్నింగ్ ఆఫ్ ది మిల్క్ ఓషియన్, ఓకే. ఓకే, ఎనీహౌ. సో క్షీరసాగర మథనం, కూర్మ అవతారంలో క్షీరసాగర మథనం అంటే పాల సముద్రాన్ని చిలకడం సమయంలో సముద్రానికి ఆధారం వల్లే వచ్చినప్పుడు ఈ పురాణం కథ చెప్పడం జరిగింది. ఇది కూర్మ పురాణం గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్, అష్టాదశ పురాణాలు వర్గీకరణలో కూర్మ పురాణం ఏ గుణానికి, ఇప్పుడే మనం డిస్కషన్ చేసాం మిత్రమా, ఏ గుణానికి చెందినదిగా పరిగణించబడింది? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, నిర్గుణం. నిర్గుణం గుణం లేనివాడు, ఓకే. ఎటువంటి గుణం లేనివాడు అంటే సృష్టిలో గుణం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఏదో ఒక గుణం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది, కాబట్టి నిర్గుణం లేనివాడు ఎవడు లేడు, ఓకే. రైట్, సో ద పర్ఫెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ సిద్ధు గారు, లేట్ అయ్యారా? సో రైట్ ఆన్సర్. అష్టాదశ పురాణాల వర్గీకరణ కూర్మ పురాణం ఏ గుణానికి చెందినదిగా పరిగణించబడింది? సో ఇక్కడ గమనించాలి, తమో గుణం గుర్తుపెట్టుకోండి, తమో గుణానికి చెందినది కూర్మ పురాణంలో, ఓకే. తమో గుణం పురాణాలుగా వర్గీకరించబడింది, ఓకే. తమో గుణానికి సంబంధించిన వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కూర్మ పురాణం యొక్క ప్రధాన తాత్విక భాగాలలో ఒకటిగా ఏ గ్రంథానికి పరిగణిస్తారు? కూర్మ పురాణం యొక్క ప్రధాన తాత్విక భాగాలలో ఒకటిగా ఏ గ్రంథాన్ని పరిగణిస్తారు అనేసి అడగడం జరిగింది. సో భగవద్గీత, ఈశ్వర గీత, ఓకే, సనత్ కుమార్ సంహిత, వశిష్ఠ సంహిత. మంచి క్వశ్చన్ అండి. ఇంతవరకు భగవద్గీత అంటే పిఆర్ అకాడమీ ఇస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ ఎండోమెంట్ సార్, ఓకే.
సో రైట్, ఈశ్వర గీత, భగవద్గీత అనేవాడు మన భారతదేశ యావత్ ప్రపంచం అంతటా భగవద్గీత అంటే తెలియని వ్యక్తులు లేరు. ఏమా రైట్? ఎస్. మరి భగవద్గీత అంటే అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అడిగారండి, ఈశ్వర గీత ఇటువంటి గీత ఉందా? కూర్మ పురాణం ఒక ప్రధాన తాత్విక భాగాలు ఒకటికి ఏ గ్రంథాన్ని పరిగణిస్తారు అంటే ఈశ్వర గీత ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చాలామంది కరెక్ట్ రాశారు. ఎస్, ఐ అప్రిసియేటెడ్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. కానీ కొంతమంది తప్పు రాశారు, కొంతమంది రైట్ రాశారు. సనత్ కుమార సంహిత కాదు. ఓకేనా? సో భగవద్గీత శ్రీకృష్ణుడు బోధించినటువంటి గీత భగవద్గీత. మరి ఈశ్వర గీత కూర్మ పురాణంలో ఒక ముఖ్యమైన తాత్విక భాగం, శివుడికి కేంద్రీకృతమైనటువంటి ఈశ్వర గీత. ఈశ్వరుడు బోధించినటువంటిది, ఈశ్వరుడే స్వయంగా పరమేశ్వరుడే బోధించినటువంటి భావనల్ని, ఓకే, దాన్ని ఈశ్వర గీత అంటారు. ఓకే, ఓకేనా? ఈశ్వర గీత అంటే ఏంటి చెప్పను ఒకసారి. ఓకే, వినండి. అయితే ఈశ్వర గీత అనేది భగవద్గీత వలె ఒక ముఖ్యమైనటువంటి తాత్విక ఉపదేశం. దేనికమ్మా? అందుకోసం ఇది శివుడి యొక్క ముఖస్థుతి నుంచి వచ్చింది కాబట్టి శివుని గీత. అది శ్రీకృష్ణుడు ఒక భగవంతుడు చేత ముఖం నుంచి వచ్చింది భగవద్గీత అన్నాం అక్కడ శ్రీకృష్ణుడు అవతారంలో. ఓకే, కృష్ణుని గీత కూడా అని చెప్తాం, భగవద్గీత అని చెప్పవచ్చు. మరి ఇక్కడ శివుని యొక్క ముఖస్థుతి నుంచి వచ్చింది కాబట్టి శివుని గీత అని అంటాం. ఓకే, మరి ఎటువంటిది ఈశ్వర గీత అంటే తాత్విక భావనల గురించి, తాత్విక ఉపదేశం గురించి తెలియజేస్తుంది. ఇది కూర్మ పురాణంలోని ఉత్తర భాగంలో వస్తుంది. అసలు ఇది ఎక్కడ వస్తుంది? కూర్మ పురాణంలో. ఏ భాగంలో వస్తుంది? ఉత్తర భాగంలో. అయితే ఇక్కడ ముఖ్యంగా భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినట్లుగా ఈశ్వరుడు ఈ గీతలో ఓకే పరమశివుడికి ఈశ్వరుడే స్వయంగా సనత్ కుమారులకి బోధించడం జరిగింది. కేవలం సనత్ కుమారులు కాదు, సనత్ కుమారులకి మిగతా ఋషులు కూడా బోధించడం జరిగింది. ఈ తాత్విక భావనలు ఎవరు బోధించారు? శివుడు బోధించి ఎవరికి? సనత్ కుమారులకి మరియు మిగతా ఋషులకు కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే దీనికి శివుని గీత అనేసి అంటారు. ఇది ప్రధానంగా అద్వైత తత్వాన్ని తెలియజేస్తుంది. అద్వైతం ఎవరు తెచ్చారండి? అద్వైతం కదా, గుర్తుంది కదా? ఎస్, శంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని అంటే సృష్టిలో అందరం ఒకటే, మీరు నేను తను ఇది కాదు, మనిషి అనేవాడు ఒక్కడే, భగవంతుడు అనేవాడు ఒక్కడే అనేది బోధించిందే ఈ శివగీత అని చెప్పవచ్చు. ఇందులో ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ, మాయ, సృష్టి రహస్యం మరియు మోక్షంకి సంబంధించిన మార్గాలు, యజ్ఞం, యాగాలు, జ్ఞానం, శివ భక్తి, ఇవన్నిటి గురించి లోతైన వివరణ ఈ శివుడి గీతలో ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే భగవద్గీతని శ్రీకృష్ణుడు బోధిస్తే ఈశ్వర గీతని పరమేశ్వరుడు ఉపదేశం చేశాడు కాబట్టి దీన్ని ఈశ్వర గీత అనేసి అంటారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో రైట్, ఇప్పుడు అర్థమైంది కదా ఈశ్వర గీత అంటే. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అద్వైతాన్ని బోధించింది ఇక్కడ ముఖ్యంగా. నెక్స్ట్, ఈశ్వర గీతలో ప్రధానంగా దేని యొక్క జ్ఞానాన్ని ఉపదేశించారు? రాజ్య పరిపాలన, మోక్ష ధర్మాలు, రత్న శాస్త్రం మరియు భూగోళ శాస్త్రం. సో దేని గురించి అమ్మా? చెప్పాలి. శంకరాచార్యులు పరమేశ్వరుడు ఒక అంశంతో ఉద్భవించారని చెప్పవచ్చు. నాట్ రాంగ్ అవ్వదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ కూడా అవుతుంది. అదే రాజ్య పరిపాలన. ఈశ్వరుని గీతలు రాజ్య పరిపాలన గురించి ఎక్కడ చెప్పలేదు. మోక్ష ధర్మాల గురించి చెప్పడం, ఎలా మోక్షాలు పొందవచ్చు, మోక్షానికి గల ధర్మాలు, ఏ ధర్మాన్ని అనుసరిస్తే మోక్షం పొందవచ్చు అనేసి ఈశ్వర గీతలో చెప్పడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ ద రత్న శాస్త్రం అయితే కాదు. ఈశ్వరుని గీత రత్న శాస్త్రం గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. ఖగోళ శాస్త్రం గురించి అసలు చెప్పలే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కూర్మ పురాణంలోని కథలలో దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దక్షయని
ఆత్మాహుతి గురించి ప్రస్తావించబడిందా? ఇందులో మనం డిస్కషన్ చేసాం కదా. దక్ష ప్రజాపతి కూతురు అయినటువంటి కాత్యాయని, ఎవరు? దక్ష ప్రజాపతి కూతురు కాత్యాయని. సో ద్రాక్షాయని, నాట్ కాత్యాయని, ద్రాక్షాయని. దక్ష ప్రజాపతి కూతురు కాబట్టి దక్షాయని అంటారు. ఆత్మాహుతి, దీనికి ఇంకొక పేరు సతీ కూడా అంటాం, రైట్? సో అవును, అది శివుని ప్రతాపాన్ని వివరిస్తుంది. లేదు, ఇది కేవలం మత్స్య పురాణంలోనే ఉంది. అవును, కానీ ఇది కేవలం విష్ణువుకు సంబంధించిన కథ. లేదు, పురాణంలో ఈ కథ లేదు. ఇక్కడ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ ఆన్సర్ అవును, ఇది శివుని ప్రతాపాన్ని వివరిస్తుంది. శివుడి యొక్క సతీదేవి, దక్షయిని ఎవరండి? సతీదేవి అంటాం కదా. సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఓకే, శివుడు తన యొక్క రుద్ర రూపాన్ని చూపించి ప్రళయం ఎలా వస్తుందో మనం విన్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కూర్మ పురాణం వారణాసి లేదా కాశీనగర గొప్పతనాన్ని విస్తృతంగా వివరిస్తుందా? కూర్మ పురాణం వారణాసి గురించి. ఓకే, లేదు, ఇది స్కంద పురాణం యొక్క భాగం. అవును, లింగ పూజ యొక్క ప్రాముఖ్యతతో పాటు వివరిస్తుంది. ఇది కేవలం వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తుంది. కేవలం సముద్ర మదనం గురించి మాత్రమే వివరిస్తుంది. అంటే కూర్మ పురాణం అనేది మొత్తం సారాంశం అని గుర్తుంటే దీనిలో ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం చెప్పగలుగుతాం. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ ద ఓకే, దిస్ ఇస్ ద. అవును, లింగ పూజ యొక్క ప్రాముఖ్యతతో పాటు ఇది కూడా వివరిస్తుంది. అంటే కూర్మ పురాణంలో వారణాసి మహత్యం, లింగ పూజ మరియు శివారాధన ఎలా చేయాలి దాని యొక్క ప్రాముఖ్యతల గురించి వివరిస్తుంది. ఏది? కూర్మ పురాణంలో. యాక్చువల్లీ మహావిష్ణువు కోరి గురించి చెప్పాలి, దానితో పాటు ఇవి కూడా చెప్తుంది అనమాట. ఓకే, సో రైట్. నెక్స్ట్, కూర్మ పురాణం ప్రకారము ఏ యోగ పద్ధతి ద్వారా వర్ణానికి చెందిన వారైనా విముక్తి పొందవచ్చు? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను పూజలు పునస్కారాలు చేస్తాను, నాకు మోక్షం లభిస్తుందా? ఓకే, కూర్మ పురాణం ఏం చెప్తుందంటే ఏ యోగ పద్ధతి, ఎటువంటి యోగ పద్ధతి ద్వారా ఏ వర్ణానికి చెందిన వారైనా, అంటే కులం, మతం, ప్రాంతం, భేదభావాలు మనం అంటాం కదా, ఎక్కడ వర్ణము అంటాం. సో ఏ వర్ణం వారికైనా మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉందా అనేసి అడగడం జరిగింది. సో అటువంటి ఏది? జ్ఞానయోగ, కర్మయోగ, భక్తి యోగ లేదా రాజయోగం? ఏ యోగం అమ్మా? సో ఇది మనం గమనించాల్సింది. జ్ఞానయోగం ద్వారా మనకి మోక్షాన్ని పొందగలుగుతామా? ఎస్, జ్ఞానయోగం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు, కానీ ప్రధానంగా ఇది ముఖ్యమైనది కాదు. ఇప్పుడు జ్ఞానం మనలో ఉంటే, యాక్చువల్లీ జ్ఞానం అనేది మనలో వాస్తవంగా ఏంటంటే జ్ఞానం ఉన్న మాత్రాన మోక్షాన్ని పొందగలేము. ఓకేనా? ప్రతి వ్యక్తిలో జ్ఞానం ఉంటుంది. మానవుడు అనే వ్యక్తిలో అన్ని వర్ణాలు, అన్ని జీవరాశులు, 64,000 కోట్ల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నారు కదా. మరి 64,000 కోట్ల జీవరాశుల్లో అందరికీ జ్ఞానం ఉంటుందంటే దాంట్లో మనుషుడు శ్రేష్ఠుడు కాబట్టి, మనిషి జన్మ కాబట్టి, అందరిలో ఈ వర్ణంతో మనం పుట్టాం కాబట్టి శ్రేష్ఠులు. జ్ఞానం, ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. సో జ్ఞానం యోగం ద్వారా మోక్షాన్ని పొందడం కష్టం. అయితే అది కొంత సహాయం చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ రీజన్ బట్ నాట్ ఏ మెయిన్ రీజన్. ఇది గమనించాలి. క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు, ఆన్సర్ని మనం ఎలిమినేషన్ చేసేటప్పుడు ఈ ఆలోచన మనకు ఉండాలి. ఎస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ బట్ నాట్ ఈజ్ ఎ మెయిన్ రీజన్. ఓకేనా? కర్మయోగం, ఎస్, నా కర్మని నేను సఫలంగా చేస్తే నేను మోక్షాన్ని పొందగలదా? ఎస్, నా కర్మ ఏం చేయాలి? నా తల్లిదండ్రులు చక్కగా చూడాలి, నేను ఈ సృష్టికి సహాయపడాలి, ఎటువంటి అనర్థాలు జరగకూడదు, నా ధర్మాన్ని, నా కర్మ ఏదైతే ఉందో ఆ పని, నేను ఏదైతే భూమి మీదకి వచ్చానో నా పని చేయడానికి ఆ పనిని చేసి వెళ్ళిపోతున్నా తప్ప ఈ సృష్టి యొక్క వినాశనం కోసం నేను ఆలోచించకూడదు. అది కదా నా కర్మ. సో అది చేసిన వెంటనే కూడా మోక్షం వస్తుందా అంటే ఇది కూడా కారణమే, కానీ ఇట్ ఈజ్ నాట్ ఎ మేజర్. నీ పని నువ్వు చేసావు అంతే.
నేను ఒక వ్యక్తి దగ్గర జాయిన్ అయితే నెలంతా కష్టపడితే ఆ కష్టాన్ని తగ్గట్టు ఆయన డబ్బు ఇస్తాడు. సో దట్ ఈస్ ద కర్మ సిద్ధాంతం. ఒకవేళ ఎక్కువ ప్రాధాన్యత దొరికితే ఇంకా కొంచెం కష్టపడాలి. అర్థమైంది అనుకుంటాను. సో కర్మయోగం, నా పని నేను సక్రమంగా చేస్తున్నానా, ఒక చేస్తుంది ధర్మం అవుతుంది. నీ పని నువ్వు సక్రమంగా చేస్తే నీకు మోక్షం వచ్చేది కాదు. అదొక రీజన్, రావడానికి రీజన్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే భక్తి యోగం. ఎస్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. ఈ కర్మ, జ్ఞానము, రాజయోగం ఇవన్నీ కూడా ఒక దారి, బట్ ఇట్ ఈజ్ నాట్ రీజన్. భక్తి అనేది కర్మ పురాణం ప్రకారం అనేది దేవుడి పట్ల అచంచలమైన ప్రీతి. మరి దేవుడి పట్ల భక్తి ఉండాలి. తద్వారా అన్ని వర్ణాల వారికి, ఎక్కడ పెద్ద చిన్న, పేదవాడు ధనికుడు, చిన్న జాతి పై, పెద్ద జాతి పైవాడు చిన్నవాడు ఏమీ లేదు. అన్ని వర్ణాల వారికి విముక్తి సాధ్యము. మరి మోక్షాన్ని పొందడానికి దారి, ఏకైక దారి అది భక్తి యోగం మాత్రమే. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పురాణం యొక్క 5 లక్షణాల్లో ఒకటైన మన్వంతర గురించి కూర్మ పురాణంలో వివరించబడిందా? ఓకే, క్వశ్చన్ అప్లికేషన్ ఓరియంటెడ్లో అడగడం జరిగింది. రైట్, లేదు ఇది భగవత పురాణంలో మాత్రమే ఉంది. అవును, స్వయంగా మనువు కాలం గురించి ప్రత్యక్షంగా చెప్పబడింది. లేదు, ఇది చరిత్రకు సంబంధించింది కాదు. అవును, భవిష్యత్తు గురించి మాత్రమే చెప్పబడింది. మళ్ళీ క్వశ్చన్ నేను ఒకసారి చదువుతాను, ఇందులో మీరు ఆన్సర్ చేయండి. సో పురాణంలో 5 లక్షణాలు ఉన్నాయి. ముందు ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం, చూద్దాం. ఒకటైన మన్వంతర, ఓకే, గురించి కూర్మ పురాణం వివరించింది. ఓకే, రైట్, గోట్ ఇట్. ఇప్పుడు చూద్దాం, ముందు 5 లక్షణాలు ఏంటి చూద్దాం. కూర్మ పురాణం యొక్క 5 లక్షణాల్లో ముందు 5 లక్షణాలు ఏంటి చూద్దామా? చూడండి. ఒకటి సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర అండ్ చరిత అని అంటారు. అంటే వంశాన్ని గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు వంశ క్రమం గురించి తెలియజేసి వంశం చరిత్ర అంటారు. సో సర్గ అంటే ఏంటి? ప్రతి ఒక్క పురాణంలో ఈ 5 లక్షణాలు ఉండాలి, అప్పుడే ఆ పురాణం పరిగణించడానికి వస్తుంది. అందుకోసం అష్టదశ పురాణాలు అంటారు. ఈ అష్టదశ పురాణాలు కూడా ఈ 5 సర్గాలు ఉంటాయి. అయితే ఏంటి అది అంటే, ఈ 5 లక్షణాలు ఉంటాయి. ముందు సర్గానం. సర్గ అంటే ఈ సృష్టి గురించి, అంటే ప్రపంచం యొక్క సృష్టి ఎలా ఉంది దాని గురించి సర్గ వివరిస్తుంది. మొదటిది ఏంటంటారంటే సర్గ. ఏంటంటారమ్మా? సర్గ మొదటిది. రెండోది ప్రతిసర్గ. ఏమంటాం? ప్రతిసర్గ. ఫస్ట్ది ఏమంటారమ్మా? సర్గ అంటాం. రెండోది ప్రతిసర్గ అంటాం. ఏమంటాం? ప్రతిసర్గ. రెండోది ఏంటి? ప్రతిసర్గ అంటాం. మరి మూడోది ఏంటి? సో సర్గ అంటే సృష్టి గురించి చెప్పడం, మరి ప్రతిసర్గ అంటే ప్రళయం గురించి చెప్పడం. అంటే ఎప్పుడు ప్రళయం జరుగుతుంది, మళ్ళీ పునఃస్థాపన ఎప్పుడు జరుగుతుంది అని ప్రతి సర్గాలో చెప్పాలి. సర్గాలో సృష్టి గురించి చెప్తే ఇక్కడ సృష్టి అంతం గురించి చెప్పొద్దు. అలాగే ప్రతి సృష్టి ఎప్పుడు జరుగుతుంది చెప్పడమే ప్రతి సర్గ అంటారు. మూడోది వంశ. మూడోది ఏదమ్మా? వంశ. మరి వంశం గురించి చెప్పాలి. దేవతలు మరియు ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు, ఎలా సృష్టిని రక్షించారు, వాటి గురించి చెప్పాలి వంశం. మరి వంశ. నాలుగోదేటి? మన్వంతర. ఆల్రెడీ ఎక్కడ ఉంది మన్వంతర. సో మన్వంతర. సో ఐదోది ఏంటి? చరిత అంటే వంశానుక్రమం. ఈ ఇక్కడ మానవ జాతి యొక్క కాలానికి, అంటే వివిధ మానవుల యొక్క పాలన గురించి చెప్తుంది. ఏదంటే మన్వంతర యుగం. ఓకే, సో ఈ లక్షణం మన్వంతరంలో ఈ లక్షణంలో చెప్తుంది. ఇక్కడ వంశానుకృతి అంటే వంశానుక్రమం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సూర్యవంశం ఉందనుకో, సూర్యవంశం ఎవరికి చెందినవాడు? శ్రీరాముడు. మరి ఆయన ఎక్కడి నుంచి, సూర్యవంశం ఎక్కడి నుంచి ఉద్భవించిందని వంశానుక్రమం గురించి చెప్పడం. లేదు అంటే ఇక్కడ మరి ఇంకోటి చెప్పవచ్చు, చంద్రవంశం. చంద్రవంశం ఎవరికి చెందుతుంది? పాండవులకి, కృష్ణుడికి చెందుతుంది. కృష్ణుడి యాదవ వంశం కూడా అంటాం, లేదా చంద్రవంశం అంటాం.
రాజు వంశంలో ఒక చరిత్ర గురించి ఇక్కడ చెప్తుంది. ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క పురాణంలో ఈ అంశాలకు ఉండాల్సిందే, అప్పుడే అది ఒక గొప్ప పురాణం అని పరిగణించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద, అందుకోసమే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్. అవును, స్వయంభుగా మనువు కాలం గురించి ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. మనువు అంటే మనుషుల యొక్క కాలక్రమేణా ఎలా ఉంటుంది దాని గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. కూర్మ పురాణంలో వేద గ్రంథాలను తిరిగి ఏర్పాటు చేయడానికి ప్రతి యుగంలో ఎంతమంది వ్యాసులు కనిపిస్తారని చెప్పబడింది? ఎస్, వ్యాసులు సరే, ఎక్కడ మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాం ఇంటి దగ్గర, అక్కడ వ్యాసుడు, ఎక్కడ వ్యాసుడు, అక్కడ వ్యాసుడు, ఎక్కడ బ్రహ్మ, ఏంటి సార్ ఇవన్నీ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్కడ ఆన్సర్ మీకు కరెక్ట్ దొరికిపోతుంది. ఓకే, సో చూస్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కూర్మ పురాణంలో వేద గ్రంథాలను తిరిగి ఏర్పాటు చేయడానికి ప్రతి యుగంలో ఎంతమంది వ్యాసులు? మనకి ఇప్పుడు ఎన్ని యుగాలు అయింది తెలుసు కదా, లాస్ట్ యుగంలో ఉన్నాం, ఓకే, కలియుగంలో ఉన్నాం. సో ప్రతి యుగంలో ఎంతమంది? ఇక్కడ కూర్మ పురాణంలో ప్రతి ద్వాపర యుగంలో వేదాలను తిరిగి ఏర్పాటు చేయడానికి 23 మంది, ఓకే, 23 మంది వ్యాసులు కనిపిస్తారని చెప్పడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ పునఃస్థాపన ఇప్పుడు మనం అన్నాం కదా, యుగం అంతా అయిందా పునఃస్థాపన మరి మళ్ళీ జరగాలి. ఓకే, సో దిస్ ఇస్ ద, ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? సో సెషన్ బాగుంది, అర్థమైంది అనుకుంటాను. రేపటితో పురాణాలు కంప్లీట్ అయిపోతుంది, ఇంకొత్త చాప్టర్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? పురాణాలు అనేది మనకి కంప్లీట్గా అవగాహన, ఎందుకంటే పురాణాలు నిజంగా చెప్పాలంటే కష్టం. అందుకోసమే నేను సులభమైనటువంటి రీతిలో ఎక్కడెక్కడైతే బిట్స్ వస్తుంది, ఏ క్రైటీరియాలో అయితే రిలేషన్షిప్ ఉంటుందో ఆ క్రైటీరియాలో దానికి రిలేషన్షిప్ తెలియపరుస్తూ చెప్పడం జరిగింది. అయితే దయచేసి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ఎవరికైనా ఒకవేళ దీని నుంచి ఎండోమెంట్ నుంచి మార్క్స్ గెయిన్ చేయాలంటే చాలా ఈజీ, కానీ ఎప్పుడు కూడా పురాణాలు మాత్రం ముందు చదవద్దు. సో ఫస్ట్ మనం చదవాల్సింది ఏమైనా ఉంది అంటే దీనికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కొన్ని ఉంటాయి, అది నేను క్లాసులు చేసి మీకు అందిస్తాను. బేసిక్ నాలెడ్జ్ తర్వాత రామాయణం చదవాలి, రామాయణం తర్వాత మహాభారతం చదవాలి, మహాభారతం చదివిన తర్వాత భాగవతం చదవాలి. ఈ భాగవతం చదివిన తర్వాత రామాయణం అంటే కేవలం మనం ఇక్కడ 7 కాండలే కాదు, మరి ఇక్కడ 18 పర్వాలే కాదు, దానికి సంబంధించిన పాత్రలు, ప్రాంతాలు, ప్రదేశాలు, రాజవంశాల గురించి చదివిన తర్వాత అష్టాదశ పురాణాలకి రండి. ఎప్పుడైతే ఇది చదువుతారో తర్వాత, అందుకోసమే ఎండోమెంట్ సిలబస్కి నేను 3 భాగాలకు విభజించడం జరిగింది. ఎపిక్, టెంపుల్ అండ్ ఈఓ, ఈ 3 భాగాలకు విభజించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏంటి ఓకే, మంచిదే. అటువంటి నాలెడ్జ్ చెప్పిన వ్యక్తులు కూడా ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు కానీ, లేకపోతే మనం ఎక్కువగా ముఖ్యంగా ఇద్దరు అంటాం, ఇప్పుడు ఈ మధ్య ప్రమాదానంద గారు కూడా చేస్తున్నారు. చాలా బాగుంది మహాభారతం వినడానికి, ఓకేనా? భాగవతం, రామాయణం గురించి. సో దాని గురించి కొంత అవగాహన అయితే వస్తుంది. సో కంప్లీట్ నాలెడ్జ్ అయితే అవి ఏంటంటే స్టోరీ ఓరియంటెడ్గా వెళ్తారు, బట్ ఎక్కడ ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఓరియంటెడ్ కావాలి. సో కొంత స్టోరీ తెలిసిన తర్వాత మీరు ఏంటంటే కాంపిటేటివ్ ఓరియంటెడ్ అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ కావాలి. ఇప్పుడు రామాయణం కథ ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు, కానీ అటువంటి కథని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అది కథ కావాల్సింది. సో అది కూడా మనకి చాలా మేజర్ ఇంపార్టెంట్. అందుకోసమే సో ప్రతి ఒక్క పర్సన్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. పిఆర్ అకాడమీ అయితే మీకు ఎండోమెంట్ గురించి అయితే కంప్లీట్ నాలెడ్జ్, త్వరలో నేను ఈ బేసిక్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని క్లాసులు చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకాలు ఎన్ని, 14 లోకాలు, ఎవరికి ఏ లోకాలు ఎవరు అధిపతి, ధర్మాలు ఏంటి,
లేకపోతే ఇప్పుడు 5 లక్షణాలు అన్నాం. సో ఇటువంటి దాంట్లో ప్రతి ఒక్క దాన్ని ఒక్కొక్క క్లాస్ చేసి మీకు అందిస్తే అందరికి హెల్ప్. ఇప్పుడు ప్రతి ఒక్క పురాణం ఉంది, ఏది మొదటి పురాణం ఏది రెండో పురాణం, దానికి ఎలా గుర్తుంచుకోవాలి, ఏ పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, సో వీటన్ని గురించి ఒక బేసిక్ క్లాస్ అంతా అందిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత కంటెంట్కి వస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనలిస్ట్ అబౌట్ ది టుడే సెషన్. సో హోప్ యూ అండర్స్టాండ్. కొంచెం కంప్లీట్ అయింది, రైట్ మేడం? కాదు ఇంకోటి ప్రమాదనాథ పురాణస్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి త్రివేణి మేడం. ఒకటి స్టోరీని పురాణస్లో డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ అందుకోసమే పురాణంలో ఒక కథను ఇంకొక పురాణంకి వచ్చేటో మారిపోదు. అందుకోసమే అక్కడ మనం ఒక అండర్లైన్ చెప్పాం త్రివేణి మేడం గారు. ఈ పురాణం ప్రకారము అంటే ఒక ధర్మాన్ని గురించి వచ్చేటప్పుడు ఇప్పుడు మనం గుణాలను రజోగుణం, సత్యగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గుణాన్ని సూచిస్తుంది. ఓకేనా? సో అందుకోసమే దానికి ఏంటంటే ఒక పెన్ను పేపర్ పట్టుకుని సో ఏ పురాణంలో దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది అనేది నేను ఒకసారి వీడియో చేసి పెడతాను, డిఫరెన్స్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇంకా ఎనీ క్లాస్, ఎనీ మోర్ డౌట్స్? ఇంకా థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఉమాప్రసాద్. సో రెగ్యులర్గా మన లైవ్ సెషన్ పార్టిసిపేట్ చేస్తే చాలా. అండ్ యాక్చువల్లీ మనం ఇక్కడ 30 క్వశ్చన్లే కాదు, ఆ 30 క్వశ్చన్లతో పాటు 30 క్వశ్చన్తో పాటు డీటెయిల్ కాన్సెప్ట్ నేను అందిస్తున్నాను. ప్రతి ఒక్క దానికి లింకప్ చేసి చెప్పడం జరుగుతుంది. అది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ లింకప్ చేసి చెప్పడం వల్ల ఏమవుతుందంటే రానున్న ఎగ్జామినేషన్లో బిట్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని నేను చేస్తున్నాను. కేవలం ఇక్కడ 4 ఆప్షన్ గురించి నేను చెప్పట్లేదు, లింకప్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ నుంచి ఎక్కడికెక్కడ సంబంధం ఉంది దాని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సర్నా మ్యామ్. యా ఎవ్రీవన్, మళ్ళీ రేపటి సెషన్లో రేపు లాస్ట్ పురాణాల గురించి లాస్ట్ సెషన్ అవుతుంది. సో రేపు మళ్ళీ నేనే తీసుకుంటాను. రేపటితో ఈ సెషన్ అనేది లాస్ట్ పురాణాలు, తర్వాత మ్యామ్ గారు తీసుకుంటారు. తర్వాత మళ్ళీ కొత్త చాప్టర్ ఇది రేట్ అనేది రేపు నేను అనౌన్స్మెంట్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ కలుద్దాం రేపు సేమ్ టైం 9:30. దాసరి తిరుపతి గారు థ్యాంక్ యూ. ఉన్నవారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నాండి, వీడియో మరి కొంతమంది షేర్ చేస్తున్నాండి. సో పిఆర్ అకాడమీకి అంటే ఎండోమెంట్ కోర్స్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ యూట్యూబ్ ఛానల్ చెప్పొచ్చు, ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు పిఆర్ అకాడమీ. కాబట్టి అందరికీ కొంచెం షేర్ చేస్తాను, ఆశిస్తున్నాను.